హాయ్ అండి. ఇక్కడొచ్చి బయటంతా కడుక్కుంటున్నానండి. ఇది నాది పొద్దుగాల బ్లాకు. ఇక్కడొచ్చి వైకుంఠ ఏకాదశి కదండి, బయటంతా కడిగేశాను. ఇక్కడ కడుక్కుంటున్నానండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక్కడ గిన్నె అయితే కుక్కర్ ఒక్కటే ఉండే అండి, తోమేస్తున్నాను. నేను రాత్రి తోమేసి పెడతానండి, గిన్నెలు పెట్టుకోను ఇంట్లో. అందరు తోముతారు కానీ నా అలవాటుకైతే నేనైతే చెప్తున్నానండి. నేనైతే ఒక కుక్కర్ ఉండేసి తోమేస్తున్నాను. తర్వాత పొయ్యి గట్టు అంతా కడుక్కోవాలి కదా, ఇక పొయ్యి గట్టు అయితే కడిగేస్తున్నానండి. గ్యాస్ స్టవ్ మొత్తం కడుక్కున్నాక నీట్గా అయిపోతుంది. ఇక ఇవాళ శుక్రవారము, వైకుంఠ ఏకాదశి, మొత్తం నీట్గా కడుక్కుంటేనే మంచిగా ఉంటుంది మనకి ఇంట్లో శుభ్రంగా. పొయ్యి అయితే శుభ్రంగా అయితే కడిగేసాను. సబ్బు పెట్టి అయితే రాశానండి. పైన టైల్స్ కూడా రాసేస్తాను, మొత్తం నీట్గా అయిపోతుంది. పొయ్యి కడిగేటప్పుడు కూడా టైల్స్ మీద అంతా రాసేస్తానండి, అప్పుడే నూనె మరకలు లేకుండా. తర్వాత ఇల్లు ఊడ్చుకున్నాను. ఇల్లు అయితే తుడుచుకుంటున్నానండి. ఇల్లు తుడుచుకున్నాక తర్వాత కడమ పనులు అయితే చేసేసుకోవాలా. ఇంకా బయట అయితే ముగ్గు అయితే పొద్దుగాలనే చిమ్మేసి పెట్టేశానండి, వాకిళ్ళు. ఇంకా ఇక్కడ తుడిసేసుకుంటున్నానండి నీట్గా. ఈ పనులు చేయాలంటే చాలా అదవుతుంది చలికైతే. ఇక్కడైతే పసుపు కుంకుమ పెట్టుకుంటున్నానండి కడపకి. పండగ పూట పసుపు కుంకుమ అయితే పెట్టుకోవాలి కదా, ఇంటికి శుక్రవారము చాలా మంచిది మనకి. ఇంటికి ఇట్లా పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. శుక్రవారం అయితే నేనైతే పెడతాను, నాకు అట్లా అలవాటు అండి. తర్వాత ఇక్కడ వచ్చేసేసి మా బాబు దీపం ముట్టిచ్చేస్తున్నాడు. ఇంట్లో మా బాబే ముట్టిస్తాడండి దీపము. పూజ అంతా కంప్లీట్ అయితే ఇంట్లో అయిపోయింది. ఇక్కడ వచ్చి గుడికి అయితే వచ్చానండి. చూడండి, ఇది రంగనాథ స్వామి టెంపుల్ అండి. చూడండి, ఇక్కడైతే ఫుల్ పబ్లిక్ అండి, లైన్లు ఉన్నారు. ఈరోజు వైకుంఠ ఏకాదశి అని దర్శనం అయితే అయిపోయిందండి. నాదైతే లైన్ అయితే కట్టాను. లైన్లో అయితే చాలాసేపు పట్టింది దర్శనం అయిపోయాక. ఇక్కడైతే వీడియో తీశాను చూడండి, దేవుడిది. ఇక్కడ వచ్చి అందరు దీపాలు అయితే పెడుతున్నారు. దీని చుట్టూ అయితే తిరిగానండి. నా పూజ అయితే అక్కడ కంప్లీట్ అయిపోయినాక ఇంటికి వచ్చేసాను. తర్వాత ఇక్కడ వచ్చేసేమో పప్పు అయితే చేస్తున్నానండి, మెంతం కూర పప్పు. ఈరోజు శుక్రవారము, నీసు గిట్ల అయితే ఏం వండుకోము కదా, మెంతం కూర పప్పు చేద్దామని పప్పు అయితే కడుక్కుంటున్నానండి. ఇక పొద్దుగాల నుంచి అయితే మధ్యాహ్నం అయిందండి పని తీరే వరకు. ఏదైనా పూజలు గుడికి వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది. ఇక్కడ వచ్చి టమాటా అయితే ఒకటే వేస్తున్నాను మెంతం కూర పప్పులా, కొంచెం చింతపండు కూడా వేస్తాను దాంట్లో, అందుకే టమాటా అయితే ఒకటే వేసేస్తున్నానండి. మెంతం కూర చిన్న కట్టలు ఉండాలండి, చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా అవుతుంది. చిన్న మెంతం వేసుకుంటున్నానండి. ఒక 4-5 పచ్చిమిర్చి. మెంతం అయితే ఒక 10 నీళ్ళలో అయితే కడగాలి, చిన్నది మట్టి మట్టి ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్